నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అంటే ఆయన ఆర్థిక పరిస్థితి, రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని బహిరంగంగా ప్రజల ముందు ఉంచుతున్నటువంటి విధానం, మరోవైపు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో గతంలో కూడా ఆయన సీఎం కాక ముందు కూడా చాలామంది విమర్శించారు. ఈయన ఏకంగా మంత్రి కూడా పని చేయలేదు, ఏకంగా సీఎం అయిపోతున్నారు, ఏం చేస్తారు? సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆయన సవారీ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఆ సవాలన్నింటినీ కూడా ఒకటొకటిగా అధిగమించే ఒక కార్యక్రమంలో భాగంగా ముందుకెళ్తూ ఉన్నాడు. అంటే వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి ఏది చేసినా చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. అందుకనే తాజాగా చేసినటువంటి ఆయన కుల్లా వ్యాఖ్యలు కూడా అందులో భాగంగానే అని మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే ఆయన మీద వచ్చినటువంటి విమర్శ ఏకదంగా సీఎం అయిపోతున్నారు, మీరు ఏం చేస్తారు, ఆయనకు పాలనా అనుభవం కూడా లేదు కదా, మరి మీరు ఏం చేస్తారు అంటే అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఆయన మీడియాతోటి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదేదో ఇన్ కెమెరా అంటే ఇన్ హౌస్లో ఇన్ రూమ్లో మీటింగ్ కాదు. రేవంత్ చాలా క్యాజువల్గా ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పారు. ఆయన ఏం సమాధానం చెప్పారంటే, ఆయన క్లియర్గా ఆయన సీఎం అంటే గుంపు మేస్త్రని ఆయన కొత్త విశేషం చెప్పారు. అప్పుడు అది ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు కొంతమంది గిట్టనటువంటి వాళ్ళు. అందరినీ కోఆర్డినేట్ చేసుకునే పనే కదా అనేది ఆయన ఉద్దేశం. అందరికీ కలుపుకొని ముందుకు పోవటమే అసలైనటువంటి సవాల్. అది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. అంతేకాదు కాంగ్రెస్లో మహాసముద్రం లాంటి ఆ పార్టీని ఈదిన వారిని కూడా ఈత రాదని తేల్చి చెప్పే పరిస్థితులు అక్కడ ఎక్కువ సాధారణంగా ఉంటాయి. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం కూడా ఎక్కువ. మరి వాస్తవానికి కాంగ్రెస్లో ఇంట గెలవటంతో పాలనా పుణ్యకాలం అంతా అయిపోతూ ఉంటుంది. ఇక బయట రాజకీయం, ప్రత్యర్థులతో పోరాటం అన్నది చేయడానికి అసలు సమయం సరిపోదు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అన్నీ ఒక బ్యాలెన్స్గా చేసుకొని సమస్యలన్నింటినీ కూడా సవాళ్ళన్నింటినీ కూడా కొంత అధిగమిస్తూ వెళ్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అన్ని వర్గాల వారిని ఒక లెక్కకు తేవడం కూడా అతిపెద్ద సవాల్గానే ఉంటుంది. ఇక చూస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి ఏడాది బాగానే గడిచింది. అందరూ హనీమూన్ పీరియడ్గా అన్నట్లుగానే అలా సరదాగా సాఫీగా కొంత ముందుకు సాగిపోయారు. కానీ అసలు సమస్యలంతా కూడా సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. మరి ఇప్పుడు సెకండ్ ఇయర్లో స్టార్ట్ అయినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో సహజంగానే ద్వితీయగండం ఉంటుంది అనేది తెలంగాణ రాజకీయాల్లో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉన్నటువంటి చర్చ. దానినే ఎవరైనా అధిగమించలేకపోతే ఇబ్బంది పడతారనేది కూడా వాస్తవం. మరి ఇప్పుడు కూడా ఇన్ని సవాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగానే జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం ద్వితీయగండం ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదని కూడా చెప్తాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రుల చరిత్ర కానీ ఒకసారి మనం చూసుకుంటే ఇట్లాంటి గండాలు ఇట్లాంటివన్నింటినీ చూసినటువంటి వాళ్ళు పివి నరసింహారావు కానీ, మర్రి చెన్నారెడ్డి కానీ, దామోదర సంజీవయ్య కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రామరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఫుల్ టర్మ్ చూడనటువంటి ముఖ్యమంత్రులు. అదే అదునుగా తీసుకొని ఇప్పుడు గులాబీ పార్టీ నాయకులు కూడా సీఎంని ఎప్పుడైనా మార్చేయచ్చు, ఏ క్షణమైనా ఏమైనా జరిగిపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ మార్చే చరిత్ర, ఇట్లా అనేక విమర్శలు ఎప్పటి నుంచి చేస్తూ వస్తున్నారు. అలాంటి పరిస్థితులు కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందు కల్పిస్తున్నారు కూడా వాళ్ళందరూ కూడా. కానీ అదే కాంగ్రెస్లో ఫుల్ టర్మ్ పాలించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనే వైఎస్ఆర్. ఆయనకు పార్టీ పైన అత్యధిక పట్టున్నటువంటి పొలిటీషియన్ చెప్పాలి. పాలనా పరంగా అనుభవం సాధించి 5 ఏళ్ల పాటు సర్కారుని విజయవంతంగా నడిపించి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగి రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇలాంటి రూట్లోనే ఇప్పుడు రేవంత్ కూడా సవాలును అధిగమించగల సత్తా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయన చేసినటువంటి కులగణన ఇప్పుడు కేంద్రం ఫాలో అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన చేసినటువంటి విమర్శలకు మోదీనే ఒక రకంగా వెన్నులో వణుకు పుట్టింది. మరి ఇప్పుడు తెలంగాణ రోల్ మోడల్గా దేశంలో నిలుస్తోంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో ఆయనకు మొదట సహకరించినటువంటి సీనియర్లంతా కొంత ఇప్పుడు సహకరించట్లేదనే విమర్శ కూడా వస్తుంది. అంతా ఇప్పుడు అంటి ముట్టినట్టుగా ఉంటున్నారనే వార్తలు ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ బలమైనటువంటి విపక్షంగా ఉంది. ఆ పార్టీ వ్యూహాలు చేస్తున్నటువంటి విమర్శలను సమర్థవంతంగా కాంగ్రెస్ నుంచి తిప్పికొట్టే వాళ్ళు కరువయ్యారనే టాక్ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్లో వినబడుతోంది. మరి ఇటీవల జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కూడా ఏ ఒక్క హామీని ప్రభుత్వం చేయలేదు అంటే దానికి వివరణ ఇచ్చుకోవాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేగానే మిగిలారు. అంతేకాదు ప్రతిరోజు బీఆర్ఎస్ ఒక పథకం ప్రకారం ప్రభుత్వం మీద
బురద జల్లటం, మాటల దాడి కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంటే దానిని ఖండించేవారు కూడా కాంగ్రెస్ పార్టీలో కరువు అయ్యారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అన్నీ తానే నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత, సవాళ్ళన్నీ అధిగమించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఓన్లీ ఒక రేవంత్ మీదే ఉంది. మరోవైపు చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా జనం బాట పట్టాలని, సొంత నియోజకవర్గాల్లో ఉండాలని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలను చాలామంది ఇప్పుడు బేఖాతరు చేస్తున్నారని కూడా చాలా వరకు టాక్ వినిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే మంత్రుల పనితీరు మీద కూడా సీఎం స్థాయిలో కొంత అసంతృప్తి ఉందన్నమాట కూడా వాస్తవం. అలాగే కాంగ్రెస్లో మంత్రి పదవుల మీద ఆశ పెట్టుకున్నటువంటి వారందరూ కూడా పార్టీ మీద, ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే క్యాబినెట్లో బెర్తులను భర్తీ చేయకపోవడంతో పెరుగుతున్నటువంటి అసహనం కాస్త సెగలు పొగల రూపంలో పాకుతోందని కూడా కొందరు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవులు కూడా ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా అడియాసలుగానే మిగులుతున్నాయి. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఈ మధ్య ఊరించి మరీ మంత్రి పదవులు భర్తీ చేస్తామని చెప్పింది. కానీ చివరాఖరులో ఆ పనిని వాయిదా వేసి బ్రేక్ వేసింది. దాంతో ఇప్పుడు పార్టీలో రకమైనటువంటి తెలియని నిర్లిప్తత అవతరించిందని కూడా కొందరు అంటూ ఉన్నారు రాజకీయ నిపుణులు. మరోవైపు చూస్తే మంత్రివర్గంలో కొత్త వారిని తీసుకున్నా, పాత వారిని తీసేసినా చెలరేగ అసంతృప్తి మరో సవాల్గా ఇప్పుడు రేవంత్ ముందు ఉంది. అది ఏ స్థాయిలో ఉంటుందనేది కూడా కొంత ఊహకు కూడా అందనటువంటిది. అది ఆలోచించి హైకమాండ్ ఇప్పుడు ఆపేసింది క్యాబినెట్ విస్తరణను కూడా కొంత అంటున్నారు. ఇవన్నీ కూడా ఒక రకంగా తలనొప్పులుగానే రేవంత్ ముందు ఉంటూ ఉన్నాయి. వాటన్నిటిని హ్యాండిల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వీటికి తోడన్నట్లుగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వం మీద సమరశంఖం పూరించారు. తమ డిమాండ్ల సాధన కోసం పోరాడతామని అంటూ ఉన్నారు. దీంతో ఇప్పుడు సీఎంకి కొత్త సమస్యగా ఉద్యోగ సంఘాల నేతలు కూడా మారుతూ ఉన్నారు. అందుకని ఆయన స్పష్టంగా చెప్తున్నారు, మీరు ప్రతిపక్షాల కుట్రలో ప్రభుత్వాన్ని నీరుగార్చే విధంగా మీరు మారకండి అంటూ కూడా ఉద్యోగస్తులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక ఉన్న విషయం ఆయన గుడ్డలు ఉడిదీసినట్టుగా హ్యాండ్సప్ చేస్తూ మొత్తం ఉన్నట్టుగా కుండ బద్దలు కూడా చెప్పారు. అంత ఓపెన్గా చెప్పేశారు. అంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఆయన ఒక రకంగా చెప్పాలంటే కుల్లంగా చెప్పారు. తెలంగాణకు అప్పులు పుట్టడం లేదని, రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదనేది ఆయన ఆవేదన. మరోవైపు ఆయన కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం లేదనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లపైన కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై సమరం అని ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారని, కానీ ఎవరిపై చేస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం అంటే అందులో ఉద్యోగులు కుటుంబ సభ్యులుగానే ఉన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ యుద్ధం ప్రజల మీద చేయాలనుకుంటున్నారా అని కూడా ఆ సంఘాల నాయకులు నిలదీశారు. మరి రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారద్దు అని హితవు పలికారు. మొత్తం మీద చూస్తే రెండవ ఏడాదిలో రేవంత్ రెడ్డి పడుతున్నటువంటి ఇబ్బందులు ఇన్ని కావు. అనేక సవాళ్లను ఆయన దాని మీద సవారీ చేస్తున్నారు. మరి సమస్యలు దాటి ముందుకెళ్తే ఆయనకు ముందుంది మంచి రోజులు అన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ సమస్యలన్నీ ఆయన అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక సమస్యలు మరీ ముఖ్యంగా పెనుభారంగా రాష్ట్రం మీద మారింది. ఈ పాపమంతా ఖచ్చితంగా కేసీఆర్దే అనేది తెలంగాణ రాష్ట్ర పౌరులకు ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి పేర్కొన్నటువంటి బకాయిలు, కాళేశ్వరం పేరుతో చేసినటువంటి అప్పులు ఇవన్నీ ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు. కానీ అధికారమే పరమావధిగా కొన్ని హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇంత ఆర్థిక పరిస్థితి ఇంత చిన్నాభిన్నంగా ఉన్న ఎంతో కొంత రైతులకు కానీ, లేకుంటే రూరల్ సెగ్మెంట్స్లో ఉన్నటువంటి కొంతమందికి కానీ, పేదలకు కానీ ఎంతో కొంత చేయాలనే తపంతో అయితే ముందుకు అడుగులైతే వేస్తూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు. కానీ మొత్తం మీద ఆర్థిక భారం పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి ఈ సవాళ్లను, సమస్యలను ఏ విధంగా అధిగమిస్తారు సీఎం రేవంత్ అనేది మాత్రం చూడాలి. మొత్తం మీద వైఎస్ఆర్తో ధీటుగా ఇప్పుడు పాలన మీద పట్టు సంపాదిస్తున్నాడు సీఎం రేవంత్. వ్యూహాత్మకమైనటువంటి వ్యాఖ్యలుగానే మనం తాజా చేసినటువంటి వ్యాఖ్యలు చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మీరు కూడా సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? నిజంగానే సవాళ్లను అధిగమించే సత్తా ఎంత మేరకు ఉంటుంది? ఎప్పటిలోపు ఈ ఆర్థిక సవాళ్ళని అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి? మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.